ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో ప్రధానమైంది మిరప. పచ్చిమిరపగా సంవత్సరం మొత్తం సాగులో ఉంటుంది. ఎండుమిరప కోసం సాగు చేసిన పంటను ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో నాటుకోగా ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలు చాలా ప్రాంతాల్లోని మిరపను దెబ్బతీశాయి. చాలా చోట్ల పూత రాలిపోవడమే కాక పైరు పలు రకాల చీడపీడల బారిన పడుతోంది. ప్రస్తుతం మిరప తోటలు కోలుకునేందుకు చేపట్టాల్సిన యాజమాన్య, సస్యరక్షణ చర్యల గురించి సూచిస్తున్నారు ప్రకాశం జిల్లా కందుకూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి ప్రసాద్ బాబు. ఇప్పుడు మిరప పంట మనకి ప్రధానంగా ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా మరియు కర్నూలు జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. మిరపలో ఎరువులు మటుకు చాలా సమర్థవంతంగా వేసుకోవాల్సి ఉంటుంది. తొలి దశలో మనకి ఆఖరి దుక్కులో 3 మూటలు అంటే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది వేసుకోవాలి. తర్వాత నారు నాటిన తర్వాత నెల రోజులకు ఒకసారి యూరియా 65 కేజీలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 20 కేజీలు కలుపుకొని మొక్క పక్కన 5 సెంటీమీటర్ల లోతులో మనం వేసుకుని వెళ్ళినట్లయితే ఈ పోషకాలు అనేది బాగా అంది ఎదుగుదల మరియు రోగనిరోధక శక్తి అనేది మొక్కకి వస్తుంది. రైతులు ఎక్కువగా ఈ కాంప్లెక్స్ ఎరువులు అనేది వినియోగిస్తున్నారు. ఈ కాంప్లెక్స్ ఎరువులు అనేది పైపాటుగా మటుకు వేయకూడదు. ఎందుకంటే ఈ కాంప్లెక్స్ ఎరువుల్లో మనకి భాస్వరం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది నేలలో నిల్వ ఉండిపోయి ఇతర పోషకాలని అందనీయకుండా మొక్కకి అడ్డుపడుతుంది. కాబట్టి కాంప్లెక్స్ ఎరువులు కాకుండా యూరియా, పొటాష్నే మనం దపదపాలుగా వేసుకోవాలి. తర్వాత నారు నాటిన 40 రోజులకు, 60 రోజులకు, 80 రోజులకు 3 సార్లు ఈ గ్రోత్ హార్మోన్ అనేటువంటి ప్లానోఫిక్స్ అనేటువంటి మందును ఎకరాకి 44 మిల్లీలీటర్లు మాత్రమే 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి పూత అనేది బాగా వచ్చి అధికంగా కాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి పోషకాలు చూసినట్లయితే నారు నాటిన తర్వాత నెల రోజులకు ఒకసారి ఈ పురుగు మందైనా కానీ, తెగులు మందైనా కానీ మనం దాంట్లో ఒక 1/2 కిలో సూక్ష్మ పోషకాల మిశ్రమం అంటే మ్యాక్స్ కలుపుకోవాలి. దీంతో పాటుగా ఎక్కువ కాలం పంటలో పట్టుకుని ఉండేదానికి జిగురును అంటే శాండోవిట్ అనేటువంటి గమ్మును ఒక 100 మిల్లీలీటర్లు ఎకరాకు చొప్పున మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు తెగుళ్ళ నివారణతో పాటు పోషకాలు కూడా సమగ్రంగా అంది ఎదుగుదల అనేది బాగుంటుంది. అదేవిధంగా ఈ రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా తామర పురుగులు, తెల్లదోమ, నల్లి, ఈ 3 పురుగుల సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఈ తామర పురుగులు చూసినట్లయితే ఇవి ఆకు అడుగులో చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు అనేది పైకి ముడుచుకొని పడవ ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. సో ఇది గమనించిన వెంటనే మనము దీని నివారణకు ఈ పసుపు రంగు, నీలం రంగు జిగురట్టలు ఎకరాకి 25 చొప్పున మనం పంట కంటే ఒక అడుగు ఎత్తులో గాలికి పోకుండా కట్టుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు అనేది దానికి ఆకర్షించబడతాయి. అదేవిధంగా ఈ తామర పురుగుల నివారణకు మనం నారు నాటిన 15 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి ఫిప్రోనిల్ 0.3% గుళికలను ఎకరాకి 8 కిలోలు భూమిలో తేమ ఉన్నప్పుడు మనం చల్లుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక మనకి రసాయనాల విషయానికి వచ్చినట్లయితే తామర పురుగుల నివారణకు ఫిప్రోనిల్ అనేటువంటి మందును 400 మిల్లీలీటర్లు, లేదా అసిఫేట్ అనేటువంటి మందును 300 గ్రాములు, లేదా మనకి స్పైనోసాడ్ అనేటువంటి మందును 60 మిల్లీలీటర్లు, లేదా డైఫెన్తురాన్ అనేటువంటి మందును 250 గ్రాములు మందులు మార్చి అవసరాన్ని బట్టి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగులను మనం నివారించుకోవచ్చు. మరొక ప్రధానమైనటువంటి సమస్య నల్లి. మిరపలో నల్లి ఆశించినటువంటి ఆకులు క్రింద వైపుకు ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనిపిస్తాయి. ఇది గమనించిన వెంటనే మనం దీన్ని నివారణ చర్యలను చేపట్టాలి. దీని నివారణకు మనకి ఎకరాకు పసుపు రంగు, నీలం రంగు జిగురట్టలు అనేది ఎకరాకి 20 చొప్పున పెట్టుకొని, ఇంకా తర్వాత రసాయనాల విషయానికి వచ్చినట్లయితే దీని నివారణకు మనకి డైకోఫాల్ అనేటువంటి మందును 1 లీటరు, లేదా మనకి ఈ నీటిలో కరిగేటువంటి గంధకం 600 గ్రాములు పిచికారీ చేసుకోవాలి. మనకి ఈ మిరప పంటలో ఒకేసారి పై ముడత, కింద ముడత గమనించినట్లయితే అసిఫేటు, స్పైనోసాడ్ అనేటువంటి మందులను పిచికారీ చేయకూడదు. దాని స్థానంలో మనకి డైఫెన్తురాన్ అనేటువంటి మందును 250 గ్రాములు, లేదా క్లోరోఫెనాఫైర్ అనేటువంటి మందును 200 మిల్లీలీటర్లు ఎకరాకి మనం పిచికారీ చేసుకున్నట్లయితే వీటిని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరొక ప్రధానమైన సమస్య తెల్లదోమ. ఈ తెల్లదోమ ద్వారా ఈ జెమినీ వైరస్ అనేది మనకి దీని పంటలో సోకుతూ ఉంటుంది. జెమినీ వైరస్ ఈ వచ్చినటువంటి మొక్కలు ఆకులు పై మడికి ముడుచుకొని పసుపు, పచ్చ రంగులో కనపడుతూ ఉంటాయి. ఇవి బాగా గజ్జి ముడతలాగా అయిపోయి ఈ తర్వాత పూత, కాయ అనేది రాకుండా అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఈ విధంగా వైరస్ ఆశించినటువంటి మొక్కలు మనం పీకి పొలం చివరిలో మనం కాల్చివేయాలి. అలాగే దీని నివారణకు పసుపు రంగు జిగురట్టలు ఎకరాకి 25 చొప్పున పెట్టుకోవాలి. పంట నారు నాటిన 25 రోజులకు వేప నూనె అనేది పిచికారీ చేసుకోవాలి. అలాగే పంట చుట్టూ 4 వరుసలు జొన్న కానీ, సజ్జ కానీ వేసుకోవాలి. అలాగే ఈ రసాయనాల మందులైనటువంటి అసిఫేట్ అనేటువంటి మందును 300 గ్రాములు, లేదా మనకి
ఈ తెల్లదోమ నివారణకు అస్టామిప్రైడ్ అనేటువంటి మందు 40 గ్రాములు లేదా థయోమితాగ్జామ్ అనేటువంటి మందు 40 గ్రాములు ఒక ఎకరాకి 200 నీటిలో కలుపుకొని మనం మందులు మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి మరొక ప్రధానమైన సమస్య ఈ కొమ్మ ఎండు తెగులు, కాయకుళ్ళు తెగులు అనేది మనకి శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. దీని నివారణకు మనకి ఎకరాకి కాపరాక్సీ క్లోరైడ్ అనేటువంటి మందును 600 గ్రాములు లేదా ఈ క్యాబ్రియో టాప్ అనేటువంటి మందును 600 గ్రాములు లేదా అమిస్టర్ టాప్ అనేటువంటి మందును 200 మిల్లీలీటర్లు 200 నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే కొమ్మ ఎండు కాయకుళ్ళు తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక దీంట్లో వచ్చేటువంటి సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులను కూడా మనం నివారించుకోవాలి. దీని కొరకు ఎకరాకి మనకి కాపరాక్సీ క్లోరైడ్ అనేటువంటి మందును 3 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మచ్చ తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధంగా మిరపలో మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు, సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు, సమతులైనటువంటి ఎరువులు మనం పాటించినట్లయితే మనం ఖర్చు తగ్గించుకొని మంచి దిగుబడి తీసేదానికి అవకాశం ఉంటుంది.